అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. సో రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చిర్రు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక డేటు ప్రకటించేటటువంటి కార్యక్రమం చేసిండు. సిద్దిపేటలో నర్మేట దగ్గర ఒక ఆయిల్ ఫామ్ స్టార్ట్ చేసింది ప్రభుత్వం. ఆ ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ చేయబోతున్నట ఈ నెల 22వ తారీఖు. ఈ నెల 22వ తారీఖు ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ చేసేటటువంటి రోజే 22వ తారీఖు రైతు భరోసా రైతుల అకౌంట్లో పడతాయట. అది కూడా అందరు రైతులకు పడాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది రైతులు ఉన్నారు కదా. 80 లక్షల మంది రైతులకు రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ లేరు. కానీ కొంతనే ఇస్తారట. అది కూడా సుమారు 9,000 కోట్ల రూపాయలు టెన్షన్గా రైతుల అకౌంట్లో పడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త పథకం ఏం పట్టుకరాలే. కేసీఆర్ ఉన్నప్పుడు యథావిధిగా 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. సుమారు 9,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రైతు బంధు అకౌంట్లో పడుతున్నాయి. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు 7,500 కోట్లు పడాయి. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 1000 రూపాయలు పెంచిండు. కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఎకరానికి వచ్చేది. ఇలా రేవంత్ అని వచ్చిన తర్వాత 6,000 రూపాయలు చేసిండు కదా. అంటే సుమారు 12,000 రూపాయలు సంవత్సరానికి వస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు వచ్చేది. కేసీఆర్ ఏమో సుమారు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చేది. రేవంత్ అని వచ్చిన తర్వాత 18,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్లు 9,000 కోట్లు రెండు పంటలకు కలిపి 18,000 కోట్ల రూపాయలు రేవంత్ అని ఇస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడేమో సుమారు ఒక 15,000 కోట్లు ఇచ్చేది. 7,500 కోట్లు 7,500 కోట్లు. ఇలా రేవంత్ అని ఏం చెప్తున్నాడు, నేను బటన్ ఒత్తుతేనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయి అంటున్నాడు. ఈ బటన్ ఒత్తుడు ఏందో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది, నేను బటన్ ఒత్తుతోనే వస్తాయని చెప్పి. రేవంత్ అన్న కూడా గదే నేర్చిండు. రేవంత్ అన్న బటన్ ఒత్తుతోటే టిక్ 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 అట టంగు టంగు అని చెప్పి రైతుల అకౌంట్లో పైసలు పడతాయట. ఇది మన కొత్త పథకమా? రేవంత్ రెడ్డి ఏమైనా కొత్తగా తీసుకొచ్చిందా? రైతు బంధు అనేటటువంటి పథకాన్ని పేరు మార్చి రైతు భరోసా లెక్క పెట్టిండు. దాన్ని కూడా మళ్ళీ 15,000 రూపాయలు ఇస్తాం, 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి రకరకాల డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆఖరికి రైతులను మోసం చేసిండు. 2024లో మొత్తమే రైతు భరోసా ఇయ్యలే. 2025లో రైతు భరోసా జనవరిలో ఇచ్చిండు. డిసెంబర్ పంటకు సంబంధించి యాసంగి పంటకు ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు. డిసెంబర్లో రాలే, జనవరిలో రాలే, ఫిబ్రవరిలో రాలే, ఇక మార్చిలో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ నెల 22వ తారీఖు ఇస్తారట. ఆ 22వ తారీఖు కూడా ఎట్లిస్తాడు ఏం కథ అనేది మనం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మాట్లాడతా, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, ప్రజా సమస్యల పైన గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. ఈరోజు మేము విజయవాడకు వచ్చినాం, కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చినాము, మేము దర్శించుకున్నాము. సో రైతుల పంటలు బాగా పండాలనేటటువంటి ఆలోచనతోటి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మంచిగుండాలి, ఇక దండం పెడతా స్వామి, కాంగ్రెస్ పరిపాలన మంచిగుంటేనే మళ్ళీ ఒకసారి అధికారంలో రమ్మని చెప్పండి, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ఖతం చేయండి అని చెప్పి కోరుకునే కార్యక్రమం చేసిన. రైట్గా టాపిక్లోకి పోతే, మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22వ తారీఖు ఇస్తారట. అది కూడా ఎకరానికే, కేవలం ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు 45 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు దగ్గర ఒక 30 లక్షల మంది రైతులు ఉన్నారు. 30 లక్షల మంది రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట. అది కూడా 22వ తారీఖు. ఎంత గమ్మత్ ముచ్చటంటే, ఈ నెల 22వ తారీఖు ఏంది, ఆదివారం. ఆదివారం రోజు రైతు భరోసా ఎట్టిస్తాడు? మరి రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు, ఏం ప్రకటిస్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అనేది ఏం అర్థమైతలేదు. ఏదో నోటికి వచ్చినటువంటి ఏదో ఒక డేట్ చెప్తే అయిపోతుంది కదా, నోటికి ఎంత వస్తే అంత చెప్తే అయిపోతుంది కదా, మనల్ని అడిగేటోడు ఎవడు, చేసేటోడు ఎవడు, మన అనటోడు ఎవడు అనేటటువంటి ఒపీనియన్లో ఉన్నారు. ఈ నెల 22వ తారీఖు ఎట్లయినా ఆదివారం రోజు బ్యాంకులు బంద్. మరి పైసలు ఎడికెళ్ళి వస్తాయి? మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు అన్న, ఆదివారం రోజు కదా 22వ తారీఖు అంటే మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తాడు. ఏమంటాడు, ఆదివారం రోజు కాదు, ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత ఇస్తా అని చెప్తాడు. ఇప్పుడు జనవరి 26 అంటే జనవరి 26 ఆ రోజు జెండా వందనం రోజు రేవంత్ అని ఏం చెప్పిండు, లేదు ఈరోజు సండే కాబట్టి మేము రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం, 12 గంటల తర్వాత వస్తే అని చెప్పిండు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, రైతు భరోసా అకౌంట్లో వేనికి రెడీగా ఉన్నాడంటే 22వ తారీఖు ఆదివారం, ఎట్లయినా సండే హాలిడే కాబట్టి 12 గంటల తర్వాత ఇస్తారట. మరి 12 గంటల తర్వాత అయితే సోమవారం అవుతుంది కదా, 23వ తారీఖు అవుతుంది కదా. ఇక రకరకాల డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. బటన్ ఒత్తుతాడట. ఆదివారం రోజు బటన్ ఒత్తితే మరి ఏ బ్యాంకులకు వెళ్ళి పైసలు వస్తాయనేది అర్థమైతలేదు. కేవలం 30 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతా ఉంది. అది కూడా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే
రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. దాంట్లో ఏం కథ అనేది కూడా చెప్తా. ఫస్ట్ 1 ఎకరం పంటకి 22వ తారీఖు వీళ్ళు రిలీజ్ చేసేటటువంటి పైసలు ఎన్ని తెలుసా? 3,590 కోట్ల రూపాయలు. 3,590 కోట్ల రూపాయలు కేవలం ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకట. మళ్ళీ 20 రోజుల తర్వాత, 20 రోజులు అంటే ఏప్రిల్ 20 తారీఖు అనుకోర్రి, దగ్గర 20 తారీఖు కన్నా ఏప్రిల్ 15వ తారీఖు కన్నా ఎప్పుడు ఇస్తారట తెలుసా? ఎకరం పైన ఉన్నటువంటి రైతులు అంటే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఏప్రిల్ 20 తారీఖు లేదా 25వ తారీఖు ఇస్తారట. అది కూడా 2,650 కోట్ల రూపాయలు ఇస్తారట. మొత్తం 9,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి కదా. దాంట్లో రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగ్ ఏంది? ఫస్ట్ 1 ఎకరానికేమో ఈ నెల 22వ తారీఖే ఇస్తారట, కానీ ఆదివారం కాబట్టి రాత్రి 12 గంటల తర్వాత ఇస్తారట అకౌంట్లో. అంటే 23వ తారీఖు రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. అది కూడా ఎకరంలో ఉన్నటువంటి రైతులకు 30 లక్షల మంది రైతులకే. అది కూడా 3,590 కోట్ల రూపాయలు. ఇక 2 ఎకరాల లోపు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఏప్రిల్ 20 నుండి 25వ తారీఖు దాకా వస్తాయి. అంటే 20 రోజుల తర్వాత, ఇప్పుడు 20 తారీఖు ఈ నెల ఇస్తాడు కదా, మళ్ళీ 20 రోజులకు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తారట. అది కూడా 2,650 కోట్ల రూపాయలు. ఇక 3 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు కూడా ఉంటారు కదా. 3 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు ఇస్తారట రేవంత్ అన్న అంటే 2,760 కోట్ల రూపాయలు. 3 ఎకరాల కంటే పైన అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు. అంటే ఎంత కాదన్నా రేవంత్ అన్న సుమారు ఒక 60 లక్షల మందికి రైతు భరోసా ఎన్నిక రెడీ అవుతున్నాడు. అది కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాడేమో. ఇంకోటి కూడా మీకు క్లియర్గా చెప్తున్నా, రేవంత్ అన్న కేవలం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చి మొత్తం ఇచ్చేసినామని చెప్పడానికి ఒక డ్రామా కూడా ఆడుతున్నాడు. చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాడు. ఇప్పుడు 22వ తారీఖు అని రేవంత్ అన్నకి తెలియదా? రేవంత్ అన్నకి చెప్పేటోళ్ళు కూడా ఉంటారు కదా. సార్ ఆ రోజు సండే, బ్యాంకులు బంద్, ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా చెప్తారు కదా. రేవంత్ అన్న మాత్రం లేదు గట్ల కాదు, 22కే ఇస్తాం. ఎట్లా ఇస్తారు? బ్యాంకులు బంద్ కదా. మళ్ళీ ఏమంటున్నారు, ప్లేట్ ఎట్లా ఫిరాయిస్తున్నారు? మేము సాటర్డే రోజే షెడ్యూల్ పెడతాం, శనివారం రోజే మేము షెడ్యూల్ పెడతాం, 21వ తారీఖు రోజే షెడ్యూల్ పెట్టి ఆదివారం రోజు అకౌంట్లో పడతాయి అట. మరి షెడ్యూల్ పెట్టుడేందో, అకౌంట్లో పడేదేందో, మళ్ళీ 22వ తారీఖు హాలిడే కాస్తారని ఇంకో మాట అడిగితే 22వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత వస్తాయని చెప్తారు. రకరకాల డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ రేవంత్ అన్నకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ప్రభుత్వాన్ని పొట్టు తిడుతురు జనం, పొల్లు విమర్శిస్తురు జనం. రైతులు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఓట్లు వేయడానికి రెడీ లేరు. ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ అన్నకి అర్థమైపోయింది. ఇక టక ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి 4,500 కోట్ల రూపాయలు వేరే బ్యాంకులకి వెళ్ళి అప్పు తెచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ అప్పు తెచ్చినటువంటి పైసలు సుమారు 3,590 కోట్లే వేస్తుండే. ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 1000 కోట్లు లేకపోతే 1,500 కోట్లు రేవంత్ అన్నకి ఏమైనా అవసరం ఉన్నాయేమో. సుమారు ఒక 1000 కోట్లు ఉన్నట్టున్నాయి. ఇంకా ఆ 1000 కోట్ల రూపాయలు రేవంత్ అన్నకి ఏమైనా అవసరం ఉంటాయి కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, తర్వాత ఇప్పటిదాకా వాళ్ళకు అలవెన్స్లు ఇవ్వలేదు, తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా బెనిఫిట్స్ రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు, తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు పూర్తి కాలేదు, రోడ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, తర్వాత ఇప్పుడు ఏది సర్పంచ్లకు కూడా సకా కాంట్రాక్ట్లు ఇవ్వలేదు. దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇప్పటిదాకా ఏదైతే బడ్జెట్ ఉందో అది అలర్ట్ చేయలేదు. వాళ్ళకి పోవాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి ఇంకా పోలే. ఏది అభివృద్ధి కోసం ఇస్తాడు కదా, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం, ఇప్పటిదాకా వాళ్ళకి పోలే. కాబట్టి రేవంత్ అన్న అంత ఆగమాగా ఉన్నాడు, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. కాబట్టి ఒక 1000 కోట్ల రూపాయలు పక్కన పెట్టుకుందాం, ఆ తర్వాతనే ఏదైనా చూద్దాం అనేటటువంటి ఆలోచనతో 1000 కోట్ల రూపాయలు కావాలనే మిగిలిచ్చిందేమో అనేది కూడా వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ అన్న తలుచుకుంటే ఎకరంలోపు ఒకసారి ఇస్తాం, 3 ఎకరాల లోపు ఒకసారి ఇస్తాం, 5 ఎకరాలు ఇదంతా అవసరమా? మరి కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెన్షన్గా 7,500 కోట్ల రూపాయలు అకౌంట్లో వేస్తుండే కదా, 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు. మరి కేసీఆర్ కూడా గట్లనే అనుకుంటే మేము ఒక విడత ఇస్తాం, 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తామని అనుకోవచ్చు కదా. కేసీఆర్ కూడా కొన్ని సందర్భాలలో 3 విడతలు ఇచ్చిండు, కానీ ఎక్కువ టైం డిలే చేయలే. దాదాపు వారం రోజులలో ఖతం చేసి పడేసిండు. అది కేసీఆర్ చేసిన పని. రేవంత్ అనేమో 20 రోజులకు ఒకసారి ఇస్తాం, 30 రోజులకు ఒకసారి ఇస్తాం. ఈయన బటన్ ఒత్తానట. మరి రేవంత్ రెడ్డి బటన్ ఒత్తుడు ఏందో మరి నాకేం అర్థమవుతలేదు. ఈయన బటన్ ఒత్తుడు ఏముంది? ఇక్క ఆల్రెడీ రైతు భరోసా యథావిధికి వచ్చేదే కదా. దాంట్లో నేను బటన్ ఒత్తుతా, నేను ఫోన్ ఒత్తుతా, నేను అకౌంట్లో ఇట్లా పైసలు ఒత్తుడితోటే పోతాయి. ఈ ఒత్తుడు కథ ఏందో అంత కొత్తగా విచిత్రంగా ఓడుతున్నది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి. ఇప్పుడు ఏదో ఫామ్ ఆయిల్ స్టార్ట్ చేస్తే ఆ ఫామ్ ఆయిల్ ద్వారానే ఏదో డబ్బులు వచ్చినట్టు, లేకపోతే ఆ ఫామ్ ఆయిల్ తోటే మొత్తం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి జరిగినట్టు, ఇక రకరకాల కథ. ఏది ఏమైనా ఈ నెల 22వ తారీఖు రైతు భరోసా ఈయనకి రెడీ ఉన్నాడు. అది కూడా ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకే. అందుకే ఈరోజు మేము పోయినాం, టెంపుల్కి పోయి అమ్మవారిని దర్శించుకున్నాం.
దర్శించుకొని మీకు దండం పెడతాం అమ్మ. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి చూడుర్రి, మేము చూడలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం. రేవంత్ అన్న పరిపాలన చూసి చూసి మా కళ్ళన్నీ మండుతా ఉన్నాయి, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. మండుతున్నాయి అంటే ఆ ప్రభుత్వం చూసి, అద్భుతాలు చూసి కాదు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ చూసి, హైడ్రా కూల్చివేతలు, ఆ తర్వాత వెలుగు మాటలకు సంబంధించిన బాధితుల కన్నీళ్లు. ఇప్పుడు పరిగి దగ్గర 1200 కుటుంబాలకు నోటీస్ ఇచ్చాడు, ఏదో ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి. ఇల్లులన్నీ కూల్చేసుడు, భూములు స్వాధీనం చేసుకుని, లగిచర్లకు సంబంధించినటువంటి ఇల్లులు మనం చూసినాం కదా. రైతులు ఎంతమంది యూరియా బత్తాలు లేక కన్నీళ్ళు పెట్టుకుంటారో మనం చూస్తున్నాం కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఈరోజు మేము కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చినాం, విజయవాడకి దర్శించుకున్నాం. ప్రస్తుతం మేము ఇంకా ఏపీలోనే ఉన్నాం, పోలేకపోయినాం. రేపు మార్నింగ్ తెలంగాణకు మళ్ళీ మన తెలంగాణకు మనం పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు నేను రాత్రి చేస్తున్న ఈ వీడియో, సుమారు 12:47 నిమిషాలకి ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి రేపు పొద్దున మేము మళ్ళీ తెలంగాణకు వెళ్ళబోతా ఉన్నాం. సో ఈ అప్డేట్ మీకు ఇవ్వాలనేటటువంటి ఆలోచన. ఈరోజు మొత్తం టెంపుల్ హడావిడి, బిజీ, చిన్న చిన్న పూజలు ఉండే, బయటకు పోయేది ఉండే కాబట్టి సో మేమంతా బిజీగా ఉంటుండే. సో అందుకే మీకు అప్డేట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన. చాలామంది రైతన్నలు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అప్డేట్ ఇచ్చే కార్యక్రమం చేయండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో 22వ తారీఖు అంటారు, 23వ తారీఖు అంటారు, అసలు ఇస్తారా ఇయ్యరా, ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది అడుగుతారు. సో 22వ తారీఖు కన్ఫామ్, కానీ ఆ రోజు ఆదివారం. కానీ మేము శనివారం రోజే షెడ్యూల్ పెట్టినాం, ఆదివారం రోజు పక్కా పైసలు పడితే అంటున్నారు. కొంతమంది ఏమో 22వ తారీఖు సండే కాబట్టి సండే 12 గంటల తర్వాత అంటే 23వ తారీఖు వేయడానికి రెడీగా ఉన్నాం అనేది కూడా చెప్తున్న మాట. కానీ రైతు భరోసా విషయంలో డేట్ ఫిక్స్. రేవంత్ రెడ్డి ఆల్రెడీ వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పేసిండు. రైతు భరోసాకు సంబంధించి కూడా చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ విడత 3,590 కోట్లు, రెండో విడత 2,650 కోట్లు, మూడో విడత 2,760 కోట్లు, మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు 3 విడతలు కలిపి రేవంత్ రెడ్డి రైతుల అకౌంట్లో జమ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. ఓవైపు ప్రతిపక్షాలు కూడా గట్టిగా రైతు భరోసా ఇయ్యకపోతే రైతు భరోసా పైన కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.